హాయ్ వెల్కమ్ టు పద్మ కిచెన్ బైట్స్. అందరికీ నమస్కారం అండి. చాలామంది అడిగిన అటుకుల రెసిపీ అండి. చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది, మళ్ళీ మళ్ళీ చేయించి తింటారు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ ఒక గ్లాస్ అటుకులు అయితే వాష్ చేసి పక్కకు పెట్టుకుంటా ఉండ. వాటర్ ఎత్తేసి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1/4 స్పూన్ జీలకర్ర వేసి 2 స్పూన్లు శనగగింజలు వేసి ఇలా కాస్త ఫ్రై అయిన తక్షణము 1/2 స్పూన్ మినపప్పు వేసి ఇలా ఫ్రై చేసుకుంటా ఉండాను. 2 పచ్చిమిరపకాయలు, 1 పెద్ద ఉల్లిపాయ, కాస్త కరివేపాకు వేసి ఇలా ఫ్రై చేసుకుందాము. ఇది కాస్త ఫ్రై అయిన తక్షణము 1 పెద్ద ఆలు కట్ చేసి ఇలా సన్నగా ముక్కలు వేసి 1/2 స్పూన్ సాల్ట్ వేసి మగ్గనిచ్చేస్తుంటే సూపర్గా ఉంటుంది. ఇలా చూడండి, ఇప్పుడు మగ్గిపోయింది. ఇక్కడ 1/4 స్పూన్ పసుపు వేసుకొని ఒక 5 నిమిషాలు మూసి పెడదాము. ఆలు చూడండి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు అటుకులు వేసి మిక్స్ చేసుకుందాము. 1 స్పూన్ వాటర్ అంతా ఇలా చల్లేసి మూత పెట్టినామంటే సాఫ్ట్గా అటుకులు అయితే బాగా వస్తుంది. 1/4 స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాము. ఇప్పుడు 1/4 స్పూన్ షుగర్ వేసి సగం నింపండ్లో కొంచెమే యూస్ చేస్తూ ఉండాలి. అన్నీ వేసి మిక్స్ చేసి ఎత్తుకోండి. సూపర్గా అటుకులు అయితే రెడీ. మళ్ళీ